వెల్కమ్ టు రమణ డిజిటల్ మీడియా. ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ టైం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ పవర్ ఆఫ్ టైంని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనమాట. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ని మనం ఏమంటామంటే వరల్డ్లో 8th వండర్ అని కూడా అంటారనమాట. అంటే మీకు ఈ పాటికి ఒక ఐడియా వచ్చింటుంది అనమాట, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా పవర్ ఆఫ్ టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అనమాట. ఈ వీడియోలో మనము ఏజ్ను బట్టి 5 crores కార్పస్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాము. దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా డిఫరెన్స్ అవుతుంది, బిగ్ అమౌంట్కి ఏ విధంగా డిఫరెన్స్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూస్తామన్నమాట. కాబట్టి ఎవరైతే రిటైర్మెంట్ ప్లాన్ కోసం చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి అనమాట. మన రిటైర్మెంట్, మన ఏజ్ 60 years వచ్చేపాటికి మన 5 కోట్ల కార్పస్ని ఎలా క్రియేట్ చేయాలనేది కూడా మనం ఈ వీడియోలో చూస్తామన్నమాట త్రూ SIP ద్వారా. సో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. లెట్స్ గో ఫర్ ద వీడియో. సో ఫ్రెండ్స్, నేను రిటైర్మెంట్ కోసము నేను ప్లాన్ చేస్తున్నప్పుడు నా ఏజ్ను బట్టి 5 crores ఎలా క్రియేట్ చేయాలి, నేను రిటైర్మెంట్ టయానికి అంటే నా ఏజ్ 60 వచ్చేపాటికి నేను 5 crores ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూస్తామన్నమాట. సో దీనికంటే ముందు పవర్ ఆఫ్ టైం అనేది మీకు చెప్తానన్నమాట. ఈ వీడియోలో మీరు బాగా అర్థం చేసుకోండి. ఏదన్నా కానీ ఒక టైము, ఒక సెకండ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైంటుంది అనమాట. ఏదన్నా మనం ఒక యాక్సిడెంట్ చూసినప్పుడు కొద్ది సెకండ్లలో లేట్ వచ్చింటే ఈ యాక్సిడెంట్ తప్పించనేసి కానీ, సో ఇలా ఈ ఎగ్జాంపుల్స్, ఈ టైమ్స్ని బట్టి కూడా మనము చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్కి వచ్చేపాటికి సో ఒక కార్పస్ని క్రియేట్ చేయాలంటే పవర్ ఆఫ్ టైం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఎర్లీగా నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తావో నీ రిటైర్మెంట్ టయానికి అంత కార్పస్ నువ్వు క్రియేట్ చేయగలవు అనమాట. కాబట్టి ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్, SIPs అనమాట. ఈ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో టైం పీరియడ్ వచ్చేపాటికి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పవర్ ఏందో మనకి తెలుస్తుందన్నమాట. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసుకొని 5 crores ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. లెట్స్ గో ఫర్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, నా టార్గెట్ 5 కోట్లు నా రిటైర్మెంట్ టయానికి 60 years వచ్చేపాటికి నేను క్రియేట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 40 years అంటే నేను ఇప్పుడు 40 ఏళ్లలో ఉన్నాను. నా టైం పీరియడ్, నేను రిటైర్మెంట్ అంటే మనకి నెక్స్ట్ 20 years టైం పీరియడ్ అనేది ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను 12% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నేను అజ్యూమ్ చేసుకుంటే, మినిమం వరెస్ట్ కేసులో నేను ఇక్కడ పెట్టాను 12% మనము అనుకుంటే, నేను ఎంత 5 crores రీచ్ అవ్వడానికి SIP చేయాలంటే 50,050 రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ 40 ఏళ్ళలో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 20 yearsకి నేను 5 crores రీచ్ అవుతాను అనమాట. అదే నా ఏజ్ 30 అయినప్పుడు నెక్స్ట్ మనకి 30 years ఉంటుంది కదా 60 ఏజ్కి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అనుకుంటే మన SIP 14,170 అంటే 10 years డిఫరెన్స్కి చూడండి ఎంత గ్యాప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో మీరు ఒక్కసారి చూడండి అనమాట. సో నేను దీన్ని రీచ్ అవ్వడానికి 5 crores రీచ్ అవ్వడానికి నాకు 30 yearsకి ఇంత SIP నేను స్టార్ట్ చేయాలన్నమాట. 14,170 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ వచ్చేసింది, నేను ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను, 25 ఏజ్కే స్టార్ట్ చేశాను అనుకుంటే టైం పీరియడ్ 35 years మనము ఏదైతే 60కి రీచ్ అవ్వడానికి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అనుకుంటే చూడండి 7,698 నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే నేను రీచ్ అవ్వడానికి, సో 5 crores రీచ్ అవ్వడానికి సో నా ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి, 7,698 అనమాట. జాగ్రత్తగా గమనించండి ఈ ఎగ్జాంపుల్, మీకు ఈ పాటికే అర్థమైంటుంది పవర్ ఆఫ్ టైం అనేది ఎంత ఇంపార్టెంటో అనమాట. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎర్లీగా తక్కువ ఉండి అంత మన కార్పస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ 50,000 పెట్టుకుంటూ వస్తే మనకు 20 yearsకి ఇంత 5 crores రిటర్న్ చేయొచ్చు అనమాట. 50,000 per month చేయడం అనేది చాలా డిఫికల్టీ అనమాట, చాలా డిఫికల్టీ అనమాట. అదే 7,698 per month చేయడం అనేది చాలా ఈజీ అనమాట. సో కాబట్టి మనము 5 crores రీచ్ అవ్వడానికి సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ టైం పీరియడ్ తీసుకొని చేయొచ్చు అనమాట. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సో ఏదైతే మనము క్రియేట్ చేస్తున్నామో కార్పస్ అనేది డెఫినెట్గా ఎర్లీ స్టార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని బట్టి మీకు టైం పీరియడ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైంటుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా గమనించి ఇన్వెస్ట్మెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు స్టార్ట్ చేయండి. మీ టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ ప్రకారం స్టార్ట్ చేయండి అనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, సో దట్ 10 మందికి ఇది రీచ్ అవుతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.